సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి పెద్దగట్టు జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. లింగమంతుల స్వామివారిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకుంటున్నారు. పెద్దగట్టు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. రెండో పెద్ద జాతర అయినటువంటి పెద్దగట్టు లింగమంతుల స్వామివారి జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటి, వారిని అడిగి చూసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ప్రతిసారి మీరు వస్తుంటారా, ఇక్కడ స్వామివారి మహిమ ఎలా ఉంటుంది? మేము గుంటూరు నుంచి గత ఒక 4 ట్రిప్పులుగా వస్తున్నాం. అంటే 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మరి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే రాష్ట్రంలో అతిపెద్ద జాతర అయినటువంటి లింగమంతుల పెద్దగట్టు జాతర. ఈ జాతరకి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ ఎంతో పవిత్రంగా వచ్చి స్వామివారి అవసరాలు బేరి డప్పట్లతోటి స్వామివారి మొక్కుబళ్ళు చెల్లిస్తే గనక వారికి కోరికలు తప్పనిసరిగా తీరుతాయి. కాబట్టి తీరిన వారందరూ వారి మొక్కులు తీర్చుకునే విధంగా ప్రతి సంవత్సరం ఈ విధంగా ఎంతో లక్షల మంది వస్తున్నారు. స్వామివారిని కొలిచిన వారికి ప్రతి ఒక్కరికి వారి యొక్క కోరికలు నెరవేరుతాయి. దాంట్లో మేము ఒకళ్ళు ప్రత్యక్ష సాక్షిగా మేము చెబుతున్నాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్. ఏర్పాట్లు అంటే గత ప్రభుత్వంలో చూస్తేనేమో చాలా గొప్పగా ఏర్పాటు చేసింది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం కూడా మరి అనుకున్నట్టుగానే 5 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇంకా కొద్దిగా భక్తులకు అవసరమైన మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చెప్పండి. ఈనాడు లింగమంతులు ప్రతి 2 సంవత్సరాలకు వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు నాయకత్వం, ఈ జిల్లా మంత్రి వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు 5 కోట్ల రూపాయలు గుడికి నిధులు ఇచ్చి బ్రహ్మాండంగా ఇక్కడ ఎండగొట్టకుండానైనా దేవుని కాడ ఉన్న వసతులైనా నీళ్లు కానీ వచ్చే భక్తులకు కానీ ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా పోలీస్ బందోబస్తు ఇవాళ కలెక్టర్ గారైనా జిల్లా ఎస్పీ గారైనా మీడియా వాళ్ళకంటే అనుగుణం క్షమించి ఎక్కడ ఇబ్బంది లేకుండా లింగమంతుల స్వామి జాతర ఇలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి సంఘటన లేకుండా బ్రహ్మాండంగా దేవుడు అందరికి దర్శనం అవుతుండు. దేవుడికి అందరు ఆశీస్సులు ఉండాలి అని ఆ భగవంతుని నిండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ గంపలేంటి, అసలు మీరు అంటే ఈ స్వామివారికి పూజ కార్యక్రమం ఎలా ఉంటుంది? పూజా కార్యక్రమం చాలా బాగుందండి. తమ్ముడు వాళ్ళు ఇది 2వ సారి రావడం, మేము చాలా ఆనందంగా వస్తున్నాము. మాకు దేవుడు అనుకున్న విధంగా చూస్తున్నాడు కాబట్టి రాగలుగుతున్నాము. మాకు చాలా బాగుందండి. అయితే మేము మాది ఇక్కడ నల్గొండ నుంచి, మా తమ్ముడు వాళ్ళు గుంటూరు ఉంటే గుంటూరుకి వెళ్ళి మేము గుంటూరు నుంచి వస్తున్నాం. మేమిద్దరం ఆడపిల్లలం గంపలు ఎత్తుకుంటాం వస్తున్నాం. ఈ గంపలు ఎత్తుకోవడం వల్ల ఏంటి, దీంట్లో ప్రత్యేకత? వాళ్ళకు మేము ఆడపిల్లలం కాబట్టి ఆడపిల్లలకు గంప ఎత్తడం వల్ల వాళ్ళకు ఆయురారోగ్యాలు, వాళ్ళకు ధన ప్రాప్తి అన్నీ కూడా దేవుడు ఇస్తాడని, చల్లగా చూస్తాడని ఆడపిల్లలకి గంప ఎత్తుతారు. ఈ పండగ ఈ విధంగా చేసుకుంటారు. పెద్దగడ్డ జాతర 3 ఏళ్లకు ఒకసారి. అయితే ఇది 2వ సారి అండి మేము రావడం, తమ్ముడు వాళ్ళు రావడం 2వ సారి. మీరు చెప్పండి, జాతర ఎలా జరుగుతుంది, ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? మేము ఎప్పటి నుంచో, నేను చిన్నపిల్ల అప్పటి నుంచి చూస్తానే ఉండా సార్. బాగా జరుగుతుంది జాతర. మొక్కిన వరాలు ఇస్తాడు స్వామి. అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను సార్. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, జాతర ఎలా జరుగుతుంది, ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని చెప్పండి. గుంటూరు నుంచి వచ్చాము, ఇప్పుడు 2 టైమ్స్ వచ్చాము. ఏర్పాట్లు చాలా బాగున్నాయి, దర్శనం కూడా బాగా అందుతుంది. అంతా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. ఓ లింగా. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, స్వామివారి మహిమ ఏంటి? గుంటూరు నుంచి వచ్చామండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా లింగమంతుల స్వామి జాతరకి చాలా ఆనందకరంగా జరుగుతుంది. ఇంకా ఆయన దేవుడికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటాం. ఇది మొత్తంగా కూడా ఆ లింగమంతుల స్వామి వారి జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షలాది మంది తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా బోనాలు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులైతే భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అయితే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. గజ్జలు కట్టుకొని మేకపోతులకి ప్రత్యేక అలంకరణ చేసి బేరీ నృత్యాలు చేస్తూ కూడా మేళతాళాలు తప్పెటతోటి నృత్యాలు చేసుకుంటూ భక్తులైతే పెద్ద సంఖ్యలో వస్తూ ఈ జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితితో ఉంది. ఇది ఇక్కడ తాజా సమాచారం. కెమెరామ్యాన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్.